మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే కవిత. ఈ వీక్ జరిగినటువంటి ఇంకొక పెద్ద అప్డేట్గా అనుకుంటే ద పీస్ ప్రెసిడెంట్ అని వైట్ హౌస్ అనౌన్స్ చేసింది డొనాల్డ్ ట్రంప్. అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ నోబెల్ పీస్ ప్రైజ్. నాకు రాకపోతే అమెరికాకే అవమానకరం అనేటువంటి మాట. ప్రపంచ చరిత్రలో చూడని ధోరణులన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక అమెరికా రాష్ట్రపతి కొన్ని రకాలుగా దురుకు స్వభావం, కొన్నిట్లో కొంచెం విజ్ఞత. ఉదాహరణకి ఆయన ప్రతిపాదించినటువంటి గాజా విషయంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ పరిణతి, ముందు చూపు కనిపించినాయి. అది చాలామంది ప్రపంచంలో విజ్ఞులు. విచారణ పక్కన పెట్టండి, ఈ విషయం చూస్తే కొంచెం లోతు, మామూలుగా లోతు లేకుండా ఎడాపేడా నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి మనిషి ఆయన, నిర్ణయాలు చేసే మనిషి. కానీ ఇక్కడ కాస్త మరి ఎవరు తయారు చేశారో ఆయన పేరుతో వచ్చింది కాబట్టి ఆ కీర్తి ఆయనకి దక్కాలి. తప్పు చేస్తే అపకీర్తి ఆయనకే దక్కుతుంది కదా, అందుకు అభినందించాలి. కానీ నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, నేను దానికి అర్హుడిని రాకపోతే నా దేశానికి అవమానం అన్న భాష నోబెల్ ప్రైజ్ 1901 నుంచి వచ్చింది. గత 125 సంవత్సరాల చరిత్రలో ఇంకెవ్వరూ వాడిన దాఖలాలేదు. ఒక విచిత్రమైన భాష, విచిత్రమైన కాలంలో ఉన్నాం కొన్ని విషయాల్లో. అందున అమెరికా ప్రపంచానికి ఒకప్పుడు తలమానికి పోయింది. ఒక దాదాపు శతాబ్ద కాలం పాటు చాలామందికి స్ఫూర్తినిచ్చింది. ఉదాహరణకి నా జీవితం మారింది 1970ల దశకంలో. భారతదేశంలోనేమో విద్యార్థులు, యువత నుంచి, ప్రజల నుంచి నిరసన వస్తే అవినీతికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా దానికి ఒక కన్స్ట్రక్టివ్ రెస్పాన్స్, నిర్మాణాత్మకంగా ఏ రకంగా వ్యవస్థలో మార్పులు తేవాలని ఆలోచన లేకుండా దమననీతి ప్రయోగించి ఎమర్జెన్సీ పెట్టారు. జవాబుదారితనం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. ఇది అక్కడ అమెరికా రాష్ట్రపతి ప్రపంచంలో అత్యంత కీలకమైన పదవి. ఆయన చిన్న తప్పులు చేశాడు. మనవాళ్ళు రోజు చేస్తున్న తప్పు, ఆనాడు ఈనాడు తప్పులు చేస్తే చాలా చిన్న తప్పులు చేశాడు. కానీ ఆయన పదవి పీకేశారు. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే వ్యవస్థ జవాబుదారితనం ఎలా తీసుకొచ్చింది చెప్పన్నది. వాటర్ గేట్స్ కానీ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా నా తరంలో లక్షలాది మందిని కదిలించింది. అలాంటి అమెరికా 50 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలే. ఆ దేశంలో ఇప్పటికి కూడా చాలా బలం ఉన్నది, చాలా వ్యవస్థాగతమైనటువంటి ఏర్పాటు ఉన్నది. బహుశా ఈ ఒడిదుడుకులు తచ్చుకుంటారు. కానీ అమెరికా రాష్ట్రపతి ఇట్లా చేయగలడు, ఇలా ప్రవర్తించగలడని, ఇలాంటి భాష వాడగలని నేను ఊహించలేదు. ఇక అంతకంటే చెప్పాను. ఉదాహరణకి ఆయన ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం చాలా విచిత్రమైన ప్రసంగం. మరి అది ఆ దేశ రాజకీయం. మనకి ఎవరు అక్కడ రాష్ట్రపతి ఉండాలో మనకు హక్కు లేదు, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మనతో వాళ్ళతో సంబంధాలు, ప్రపంచం మీద వాళ్ళ ప్రభావం, దానివల్ల మనం పడే కష్ట నష్టాలు, లాభ నష్టాలు చూసుకుందాం. అమెరికన్ ప్రజలు చూసుకుంటారు. సో 7 యుద్ధాలను ఆపాను అని పదే పదే చెప్పినప్పటికీ అనుకోకుండా నోబెల్ పీస్ ప్రైజ్ని అనౌన్స్ చేసే కొన్ని గంటల ముందు వచ్చినటువంటి ఈ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒక ప్రకటన ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అనేది వినిపిస్తోంది సార్. ఎట్ ద సేమ్ టైం మనం డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకుంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి మన మీద శాంక్షన్స్ని పెంచారు, టారిఫ్ని పెంచారు. ఎట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్గా H1B వీసాలకి సంబంధించి కూడా మన వాళ్ళ మీద అన్ని ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా ఇప్పటిదాకా గడిచినటువంటి టెన్యూర్ ఏమనిపిస్తోంది సార్ మీకు? ముందు నోబెల్ ప్రైజ్ గురించి ఆలోచిస్తే ఇంతగా నోబెల్ ప్రైజ్ కోసం ఎవరు ఆరాటపడాల. మన దేశ ప్రధానమంత్రి అనుకోండి, మోదీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వాళ్ళెవరూ నా దృష్టిలో నోబెల్ ప్రైజు ప్రజలు ఎంత కీలకమైన బాధ్యత పెడితే అంతకంటే ముఖ్యమైనది ఎవరు అనుకోరు. ఆత్మగౌరవము, విజ్ఞత ఉన్న నాయకుడు కూడా ఒక పెద్ద దేశం అక్కర్లా, బ్రిటన్ ప్రధానమంత్రి లేకపోతే ఫ్రెంచ్ రాష్ట్రపతి, ఒక జర్మనీ ఛాన్సలరు, నోబెల్ ప్రైజ్ రావటం నా దేశంలో ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవము, బాధ్యత కంటే ముఖ్యమైన వాళ్ళు అనుకోరు. అలాంటిది అమెరికా రాష్ట్రపతిగా ఉన్న ఆయన నోబెల్ ప్రైజ్ కోసం తాతాలాడుతున్నారంటే చాలా విచిత్రంగా ఉంది. నన్ను అడిగితే దానివల్ల ఆయన తృప్తిపడేటైతే ఇచ్చిపారేద్దాం. ఓడి గొప్ప ఏముంది, గొప్పనికి పోయింది ఏం లేదు. దానివల్ల కనీసం ప్రపంచాన్ని గురించి ఆయన అర్థం చేసుకుని అంతర్జాతీయ వాణిజ్యం కానీ, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని, మానవ సమాజాన్ని కాపాడడం కోసం కొన్ని పర్యావరణ విషయంలో, మిగతా విషయంలో కొంచెం ముందు చూపుతో వ్యవహరించడం కానీ జరిగిందనుకోండి, ఆ మేరకు ప్రైజ్ ఇస్తే నష్టం ఉంది మనకి.
అమెరికా అధ్యక్షుడికి $1 million ప్రైజ్ ఇస్తే కంపెనీ పోయింది ఏమన్నా. అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు సార్ 25% నుంచి 50% పెంచిన తర్వాత సడన్గా H1B వీసాల మీద మన వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు 70% భారతీయులు చెప్తున్నారు. దీనివల్ల మనకు జరిగే నష్టం కంటే అమెరికన్ వ్యవస్థకి నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇంతమంది నైపుణ్యం ఉన్నవాళ్ళు లేకపోతే అకస్మాత్తుగా అంతమందిని సృష్టించే శక్తి సమాజానికి లేదు. మనకి నష్టం అనుకుంటారు. కాకపోతే అమెరికాలో స్థిరపడాలన్న ఆశలు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆశాభంగం కలగవచ్చు, కానీ అది కూడా పెద్ద నిలబట్టలేదు. ఎందుకంటే H1B వీసాలు ఉన్నా కూడా వాళ్ళకి H1B వీసా ఉంటే తను కొనసాగుతుందని గ్యారంటీ లేదు, కొనసాగితే గ్రీన్ కార్డు వస్తున్న గ్యారంటీ లేదు, సిటిజన్షిప్కి మార్గం కనిపించట్లేదు. అంచేత పెద్ద నష్టం ఏం లేదు, తాత్కాలికంగా కొంత అనిపిస్తుంది. కానీ అందులో కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి వర్తించకుండా చేశారు. కొన్ని కీలకమైన వృత్తుల్లో వాళ్ళకి అవసరం ఉన్న చోట్ల మినహాయింపులు ఇస్తామంటున్నారు. అది వాళ్ళ సహజంగా అధికారం వాళ్ళది, వాళ్ళ అవసరం వాళ్ళు గమనిస్తారు. మనకి లాభం అన్నది తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా కూడా మనకి సమస్య ఏమిటి? 4,30,00,000 మంది యూనివర్సిటీల్లో పట్టభద్రులు అవుతున్నారు. అంతమంది సంవత్సరం కాదు, అంతమంది యూనివర్సిటీల్లో ఉన్నారు ఉన్నత విద్యలో. కానీ వీళ్ళలో 10-15% పనికొచ్చేవాళ్ళు. 15 లక్షలకు పైగా ఇంజనీర్లు వస్తున్నారు. ప్రధానంగా H1B వీసాలంతా ఇంజనీర్లే ఎక్కువ మంది. వీళ్ళలో పనికొచ్చేవాళ్ళు మళ్ళీ 15%. 15 లక్షల్లో 15 అంటే 2 లక్షల మంది ఉంటారు, 2,25,000 ఉంటారు. ఈ 2,25,000 మంది 1,70,000 మంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు H1B వీసాలతో. ఈ 1,70,000 మందిలో 10,000 మంది పోయి బాగా ఎక్కువ జీతాలు ఉండేవాళ్ళు, మిగతా 1,50,000 మంది ఇక్కడ వచ్చారనుకోండి, వాళ్ళకి మనం సరైన అవకాశాలు భవిష్యత్తు కల్పిస్తాయి. వాళ్ళ ప్రతిభను ఇక్కడ ఉపయోగించుకుంటే నిజంగా ఊరికే బలవంతంగా కూర్చోబెట్టడం కాకుండా ఈ దేశంలో చాలా ఇన్నోవేషన్ వస్తుంది, గొప్ప పరిశోధనలు జరుగుతాయి, గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వస్తుంది, మనం లాభపడతాం. చైనా, అమెరికా లాంటి దేశాలకు లక్షలాది మందిని విద్యార్థుల్ని పంపించినా కూడా ఈ మధ్య దాకా మనకంటే ఎక్కువ మంది విద్యార్థులు చైనా నుంచి వెళ్ళేవాళ్ళు అమెరికాకి. ఈ మధ్య మన వాళ్ళు సమానంగానో మనం కొన్ని సదుపాయాలు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు తగ్గుతుంది, ఎందుకంటే H1B వీసాలతో మనకి ఎందుకు అడిగిపోయి అన్నిలాగా ఒక 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఈ దేశంలో యూనివర్సిటీలు బాగు చేసిన ప్రయత్నం చేస్తాం, వాళ్ళని ఇక్కడ యూనివర్సిటీలు పెట్టమని చెప్తాం. ఒకటి ఆలాభం వస్తుంది, ఈ డబ్బు మన దేశంలో ఉంటుంది, ఇక్కడ ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. 1.5 లక్షల 2 లక్షల మంది ప్రతిభ ఉన్న వాళ్ళు ఇక్కడ పెరిగితే, ఇక్కడే ఉంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వికసిస్తుంది. యూనివర్సిటీలు ఇక్కడ రావడం చేత, ఉన్నత విద్య బాగుపడటం చేత కేవలం 1-2 లక్షల మంది కాకుండా ప్రతిభావంతులు 10 లక్షల మంది వస్తారు, దేశానికి లాభం. ఉన్న ప్రతిభావంతులు ఈ దేశంలో మంచి మేలు కోసం పనిచేస్తారు, ఆర్థిక వ్యవస్థను పెంచుతారు. కాబట్టి మనకి దీన్ని ఉపయోగించుకుంటే దీన్ని అవకాశంగా తీసుకుందాం తప్ప సంక్షోభంగా అనుకోవద్దు. ఇక వాళ్ళు ఏ దేశంలో ఏం చేస్తారని అడిగే హక్కు మనకు లేదు. ఎందుకంటే మనల్ని కావాలంటే పిలుస్తారు, వద్దంటే మానేస్తారు. నాకు హక్కు ఉంది, మీ దేశం దండయాత్రకు వస్తానే హక్కు మనకు ఎవరికి లేదు. దాని మీద మనం చర్చ పెట్టకుండా టారిఫ్లు వేరు, ఇది వేరు. టారిఫ్ల విషయం కూడా బస్సు కొలిక్కి వస్తుంది. ఎందుకంటే మన అధికారికంగా చేసే ప్రకటన చూస్తుంటే, అమెరికా నుంచి వస్తున్న సంకేతాలు చూస్తుంటే ఓ పరిష్కారం వచ్చే మార్గం కనిపిస్తుంది. త్వరగా రావాలని ఆశిద్దాం. కొన్ని రోజుల్లో టైం పడుతుంది దానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.